Welcome back again. This is Viday. You're watching V the Tiki Government Jobs channel. గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్గా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. గ్రేట్. ఈరోజు మహారత్న కంపెనీ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి ఒక ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా అంటే ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. మంచి అప్డేట్ గైస్. ఒక 85,000 వరకు కూడా పర్ మంత్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మంచి కంపెనీ. గవర్నమెంట్ జాబ్ అప్డేట్ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో మొత్తం అన్ని అసలు మల్టిపుల్ పొజిషన్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. ఆ పొజిషన్స్ ఏంటి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం నీట్గా. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్ రోల్కి ప్రెజెంట్ అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇలా కిందకి చేయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పిసిఎల్ ఎస్టాబ్లిష్డ్ 1974లో ఎస్టాబ్లిష్డ్ అయింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ గైస్. చాలా మంచి ఆర్గనైజేషన్. దీని గురించి పెద్దగా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఓకే, ఇలా కిందకి స్క్రీన్ డౌన్ చేస్తే మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఫస్ట్ అయితే ఇచ్చారు. June 1 నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెషర్స్కి 30th June మనకైతే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కూడా మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి 15th July వరకు మనకైతే ఇచ్చారు. ఈ యొక్క 2 డేట్స్ గుర్తుపెట్టుకోండి. మనకి యూజ్ అయ్యేది 30th June కల్లా మీరు అప్లై అయితే చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ గైస్. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మన ఫ్రెషర్ రోల్ గురించి అసలు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మీకు చూపించేస్తాను. తర్వాత ఎక్స్పీరియన్స్డ్ అంత ఎక్కువ స్ట్రెచ్ చేయను, బట్ ఏమేమి పొజిషన్స్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఒకసారి చూపిస్తాను. మీకు ఏమైనా డెడికేటెడ్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ దాంట్లో మీరు అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ ఫ్రెషర్స్ డీటెయిల్స్ చూసేద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ పొజిషన్ మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఆ యొక్క పొజిషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి పే స్కేల్ చూడండి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందట. సో మాక్సిమం ఏజ్ మనకైతే 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, మినిమం 3 years ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్, 3 years డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరమే అయితే లేదు. ఓకే, నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 30 to 1,20,000 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ ఉన్నాయి గైస్, గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఇయర్స్ 25 years. ఇది కూడా అంతే 3 years ఫుల్ టైమ్ డిప్లొమా, రెగ్యులర్ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి వచ్చేటికి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. 3 years రెగ్యులర్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన క్యాండిడేట్స్ 25 మాక్సిమం ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ కేటగిరీ పీపుల్కి నేను చెప్తుంది. ఓకే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్కి వచ్చేటికి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో, బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి ఇక చూడండి 98 ఓపెనింగ్స్ ఉన్నాయి గైస్. 25 ఏజ్ వరకు మాక్సిమం లిమిట్ ఇచ్చారు. 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ అంటే బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన అలైడ్ బ్రాంచెస్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చేటికి 50,000 నుంచి 1,60,000 వరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. 35 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఫుల్ టైమ్ మీరు బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన క్యాండిడేట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫుల్ టైమ్ డిగ్రీ బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేటికి 26 వేకెన్సీ అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్స్ జాబ్స్ కూడా ఉన్నాయి. 24 వేకెన్సీ అయితే ఉన్నాయి. క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ICAI సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా సో ఇక్కడ మినిమం 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు వీళ్ళైతే చెప్తున్నారు. సో మాక్సిమం 27 years వరకు కూడా ఏజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆఫీసర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ రోల్కి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈక్వలెంట్ కోర్స్ ఇన్ హెచ్ఆర్. సో MBA హెచ్ఆర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ BBA హెచ్ఆర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ ఇండస్ట్రీ ఇంజనీరింగ్ సంబంధించి ఒకే ఒక వేకెన్సీ అయితే ఉంది. 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో వాళ్ళు, అండ్ 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ చేసిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత పొజిషన్స్ అన్ని కూడా మనకి ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్స్ రోల్కి సో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. లా ఆఫీసర్ ఉంది, నెక్స్ట్ సేఫ్టీ ఆఫీసర్ ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్స్. ఇంకా కిందకు వస్తే సేఫ్టీ ఆఫీసర్ తమిళనాడు. నెక్స్ట్ ఇక్కడ సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అట, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ సంబంధించి. నెక్స్ట్ రీటైల్ అండ్ ల్యూబ్స్ డైరెక్ట్ సేల్స్ LPGకి సంబంధించి ఇవన్నిటికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సీనియర్ ఆఫీసర్స్ అండ్ చీఫ్ మేనేజర్ రోల్స్కి. నెక్స్ట్
పెట్రోకెమికల్ సంబంధించి మేనేజర్ టెక్నికల్ ఉంది, నెక్స్ట్ మేనేజర్ సేల్స్ ఉంది, డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఉంది. సో దాంతోపాటుగా మనకి డిప్యూటీ జనరల్ మేనేజర్ టెక్నికల్ సర్వీస్ ఉంది, డిప్యూటీ జనరల్ మేనేజర్ పాలిమర్ ఎక్స్పర్ట్ హెడ్ ఉంది, జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఉంది. సో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఐఎస్ ఆఫీసర్ అంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ అనమాట. సో సైబర్ సెక్యూరిటీ సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ అన్ని రోల్స్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా పొజిషన్ స్కేలు పే ప్యాకేజ్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇస్తారు. నెంబర్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక టేబుల్ లాగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక చాలా మంది డౌట్ రావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే అలైడ్ బ్రాంచెస్ అసలు ఏంటి, సివిల్ ఇంజనీరింగ్ అంటే అలైడ్ బ్రాంచెస్ అసలు ఏవేంటి, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ అలైడ్ బ్రాంచెస్ అన్ని కూడా చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్ అలైడ్ బ్రాంచెస్ వీళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ అంతా కూడా వీళ్ళు ఇచ్చేసారు. క్లియర్గా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. టోటల్గా 65 పేజెస్తో ఈ యొక్క పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇంకెలా కిందకు వచ్చేస్తే మొత్తం ఆ ఎల్ఐడి బ్రాంచెస్ అసలు ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు, డెడికేటెడ్గా ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలి అని ఇంకా క్లియర్గా ఎలాబరేట్ చేసి టేబుల్ వైజ్ ఇవి ఇచ్చేసారు. షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ద సెలక్షన్ ప్రాసెస్ మే కంప్రైజ్ ఆఫ్ వేరియస్ షార్ట్ లిస్టింగ్ సెలక్షన్ టూల్స్ లైక్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, రిటన్ టెస్ట్ ఆర్ నెట్ స్కోర్ ఆర్ ఇక్కడ చూడండి మనకి టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్ ఆర్ గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆర్ మూట్ కోర్టుకి సంబంధించి ఓన్లీ లా ఆఫీసర్కి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వచ్చేటికి జనరల్ యాప్టిట్యూడ్ మీద, టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద మనం టెస్ట్ చేస్తారు. దాంతోపాటుగా సో ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ మీకు కోర్స్కి సంబంధించిన మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద మనకైతే టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నో టీచర్ ఇక్కడ చెక్ చేసుకోండి. ద డీటెయిల్స్ రిలేటెడ్ టు సిలబస్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి, షార్ట్ లిస్టెడ్ మెథడాలజీకి సంబంధించి, సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఈ వెబ్సైట్లో మనకి క్లియర్గా ఇచ్చారు, అక్కడ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఎమ్ఎల్మెంట్స్ చూస్తే మనకి సో చెప్పాను కదా, సో డిఫరెంట్ పొజిషన్కి ఇలాగ ఇచ్చారు. మినిమం 10 lakhs మనకి ప్యాకేజ్ అయితే ఉంటుంది, మాక్సిమం 48 lakhs వరకు ఉంటుంది. ఈ 48 lakhs అంటే మనకి ఇది క్లియర్గా తెలుస్తుంది, ఇది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి. ఆఫీసర్స్ సంబంధించి మనకి ప్యాకేజ్ అయితే ఎలా ఉంటుంది చెక్ చేసుకోండి. సర్వీస్ బాండ్ అండ్ రిటెన్షన్ అమౌంట్ ఇక్కడ చూడండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ సర్వీస్ బాండ్, మీరైతే సర్వీస్ బాండ్ మీద సైన్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చారు. పే స్కేల్ బేస్ చేసుకుని జనరల్ కేటగిరీకి ఏమో ఎంత బాండ్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీకి వచ్చేటికి 50,000 వరకు వీరైతే బాండ్ మీద అయితే సైన్ చేయాల్సి వస్తుంది. మినిమం 3 years మీరైతే తప్పకుండా మీరు జాయినింగ్ దగ్గర నుంచి చేయాల్సి వస్తుంది. బాండ్ బ్రేక్ కనుక చేశారంటే సో జనరల్ కేటగిరీ ఏమో ఎంత పే చేయాలి, మిగతా వాళ్ళు ఏమో ఎంత పే చేయాలి ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. మనం మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ స్టాండర్డ్స్. ప్లేసింగ్ అండ్ పోస్టింగ్ చూస్తే మనకి పోస్టింగ్ యాజ్ పర్ ది ఇక్కడ హెచ్పిసిఎల్కి చాలా సబ్సిడీస్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి, వాటిలోనే మీకైతే పేస్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ నెక్స్ట్ ఓబీసీకి వచ్చేటికి అసలు ఎలా డివైడ్ అయింది పొజిషన్స్ కూడా ఇక్కడ ఈ టేబుల్ ఇచ్చేసారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. June 1st నుంచి మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే అప్లై అయితే చేయాలి. ఫస్ట్ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ చేసి మీరైతే అప్లై చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫీజు అప్లికబుల్ ఫర్ ఆల్ పొజిషన్స్, అన్ని పొజిషన్స్ కూడా అప్లికేషన్ ఫీజు అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారన్నమాట. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ది ఫీ అని కూడా ఇచ్చారు. దిస్ ద మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అదే మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయ్యి ఓబీసీ ఎన్సీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆఫ్ 1,180 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అందులో మనకి చూడండి ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్, అప్లికేషన్ ఫీజు ఏమో 1,000 రూపీస్ ఉంటుంది, జిఎస్టీ ఏమో 180 రూపీస్ ఉంటుంది, ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా మనకైతే ఉంటుంది. ఎప్పుడు కూడా మహారత్న కంపెనీకి సో ఈ లెవెల్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి గైస్ అది మాత్రం. ఓకే, దీనికి మనం ఏం చేయలేం. సో మహారత్న కేటగిరీ కంపెనీ కాబట్టి ఆర్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ ప్యాకేజ్ అయితే ఉంటుంది ఆర్ ఈ ఫీజ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆఫీసర్ పొజిషన్కి చాలా మంచి అప్డేట్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్ బేస్ చేసుకొని ఈ యొక్క పీడిఎఫ్ని ఇంకా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అప్లై చేయడం కోసం వీడియో డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేయండి. సో చూడండి మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మహారత్న కంపెనీ, సో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సైన్ అప్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఒక సైన్ అప్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసి అప్లై అయితే చేయాల్సి వస్తుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ రెడీ చేసి పెట్టుకోండి, మొత్తం ఫోటోగ్రాఫ్ అవ్వచ్చు, సిగ్నేచర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా రెడీ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇంకొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. గవర్నమెంట్ జాబ్ అప్డేట్ తోటి వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో కలుద్దాం. బాయ్.